గవర్నమెంట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రులకి టీచర్ ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇదంతా అసలు మనకు కొత్తగా ఉంది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇలా బాగుందని చెప్పి జాయిన్ చేసాం. చాలా బాగా చూస్తున్నారు మొత్తం స్కూల్లో కానీ బయట కానీ అంతా చాలా బాగుంది. ఈ మధ్యాహ్నం భోజనం కానీ పథకం కానీ ఈ సన్న బియ్యంతో రైస్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడి ఇచ్చేస్తున్నారు. అలాగే మన నారా లోకేష్ గారు మొత్తం విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన కాడి నుంచి ఈ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ చాలా బాగా పెట్టేశారు. అంతా బాగుంది. టీచర్స్ మీకు వెళ్ళి అడిగితే ఏమని సమాధానం లేదు, బాగా చెప్తున్నారండి టీచర్లు కూడా చక్కగా. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలా ఎలా చేయాలి పేరెంట్స్కి ఎలా చెప్పాలి. ఇప్పుడు వచ్చి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇలా మీ పిల్లలకి మార్కులు ఇలా వచ్చినాయండి, ఇలా చేశారండి, ఇలా చెప్పారు. అలాగే భోజనాల గురించి వాటి గురించి అడిగారు. కొంతమంది తినేవాళ్ళు తిన్నారు, కొంతమంది తిన్నవాళ్ళు బాగా ఉంది, అందరూ బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే ఎంత గతంలో ఎప్పుడైనా ఇలాగా చూసారండి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మొదట చదివించారు, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజులు అవి కట్టలేకపోతున్నాం. మేము డైలీ 1000 రూపాయలు సంపాదించుకున్నాం రోజు, ఫీజులు కట్టలేకపోతున్నాం. అలాగే చదివించాం కానీ 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివించాం. కానీ అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగున్నాయి అంటున్నారు. ఎక్కడ చూసినా బాగున్నాయి అంటున్నారు. అంత భోజన పథకం కానీ ఇది కానీ ఏదైనా స్టడీ పర్పస్ కానీ ఈ ఆటల ప్రోగ్రాంలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నారు. అందరూ బాగున్నాయని నేను అక్కడికి పర్మిషన్ తీసుకొని సార్తో మాట్లాడి 2-3 సార్లు వచ్చాం కానీ మాకు సీట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ స్కూల్లో సీట్ రావడానికి 3 సంవత్సరాలు తిరుగుతున్నాము. ఈ సంవత్సరం మాకు సీట్ ఇచ్చారు ఈ స్కూల్లో. ఇది ఎందుకని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోకుండా జరగడం కోసం జరిగింది అనమాట. అంటే సార్ ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది ఏంటంటే పిల్లలు స్టడీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏముండదు అది ఇది అంటున్నారు. చాలా రాంగ్ సార్. అది చాలా బాగుంది. అసలు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళ పుస్తకాలు కానీ ఏదైనా అన్ని బాగా జరుగుతున్నాయి. డ్రెస్సులు కానీ ఏదైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అన్ని మనం ఇంకా తప్పడం మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తున్నారు. తల్లి వందనం డబ్బులు పడినాయండి. 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి పడినాయి కానీ 2-3 రోజులు లేట్ అయింది కానీ పడినాయి. అది అర్థమైంది. చక్కగా వాళ్ళు కూడా మనకి ఇదిగా ఉంది. అది తల్లికి వందనం అన్ని బాగుంది. ఉపాధ్యాయులకి ఆత్మీయ సమావేశం స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పిల్లలకి బాగా చూస్తున్నారు. అన్ని బుక్కులు స్కూల్ డ్రెస్సులు అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని ఇలాగ స్కూల్ మీటింగ్ పెట్టడం బాగుంది మాకు. ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్లు ఎలా మాకు చెప్తాండ్రు ఎలా చదువుతాండ్రు అన్ని మాకు తెలుగు చేస్తాండ్రు చెప్తాండ్రు. చెప్తే బాగానే చేస్తాను సార్ అన్ని. స్కూల్ డ్రెస్ చూసారు కదా, గతంలో స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉంది సార్. ఎందుకంటే కలర్ మారింది కదా, బాగుంది స్కూల్ డ్రెస్. బుక్స్ అవన్నీ బ్యాగులు షూస్ అన్ని బాగానే మంచిగా ఇచ్చారు సార్. శుభ్రంగా ఇచ్చారు. స్టడీ బానే ఉందని చెప్తాను సార్. టీచర్లు వీళ్ళ బాగా చదువుతుంది అని చెప్తాండ్రు. మంత్రి లోకేష్ గారికి ఇవి ఏర్పాటు చేసినందుకు ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన చాలా సంతోషం. ధన్యవాదాలు. మాకంతా బానే ఉందండి. తల్లికి వందనం పడ్డది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఆయన అన్నట్టుగా అన్ని చేస్తున్నారు. పిల్లల గారు స్కూల్లో గారు అభివృద్ధి బాగుంది. ఇదివరకు భోజనం మీద ఇప్పుడు బాగుంటుంది భోజనం గారు. లేదు ఒక్కోసారి అంతా బాగానే ఉంటుంది, అలాగేం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గారు చాలా బాగా చేస్తున్నారు. అది అందుకని చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక పిల్లలకి వేస్తే ఇంకో పిల్లలకి మేము అప్పు చేసుకోవాలి. ఇప్పుడు 2 పిల్లలకి కలిపి ఒక 10,000 అప్పు చేసుకున్నా మాకు అంత బాధ అనిపించదు. అందుకే 2 పిల్లలకి వేస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖలో సంబంధించి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ కానీ అవన్నీ ఏర్పాటు చేయటం, పేరెంట్స్కి టీచర్స్కి ఇటు పిల్లలకి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం మీకు ఎలాగ అనిపిస్తుంది? పేరెంట్కి ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి. దీనికి నిజంగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలని చెప్పవచ్చు. ఎందుకండి ఇటువంటి అంటే మాకు మా పిల్లలు ఎలా చదువుతున్నారు, మా టీచర్స్ కానీ వాళ్ళతో మేము ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు మేము ఒక శక్తి ఉంటే పిల్లలు కూడా మా పిల్లవాడని ఏదైనా చెప్పడానికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయడం చాలా మంచిది. నాలుగు ధన్యవాదాలు చెప్పొచ్చండి. అంటే సార్ ఇప్పుడు ఫుడ్ విషయంలో మీ పిల్లలు ఏమని చెప్తున్నారు? ఫుడ్ అయితే సూపర్ అండి. పిల్లలు అయితే నేను ఫస్ట్ అయితే నా పిల్లలు చైతన్య స్కూల్ అండి. ఫస్ట్ ఫుడ్ అయితే నేను తిన్నాను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫుడ్ తింటారు. ఫుడ్ చాలా
ఆత్మీయ సమావేశం గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది కదా మాకు. ఫుడ్ కూడా బాగుంటుంది పోయినసారి కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా నేను క్యారేజీ కట్టట్లు ఇక్కడే తింటున్నారు. నేను క్యారేజీ కట్టేదాన్ని. తల్లికి వందనం ఇద్దరికి పడింది. ఇప్పుడు డ్రెస్ గానీ బుక్స్ గానీ చాలా బాగున్నాయి అసలు. బాగాలేదంట. లేదు 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 మాకైతే నచ్చింది. ఆ డ్రెస్ మీద ఈ డ్రెస్ బాగా నచ్చింది. పిల్లలకి అంటే ఇలాంటి సమావేశాలు ఎవరైనా ఏర్పాటు చేస్తారు, మేము కూడా ఏర్పాటు చేసామని గతంలో అంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? ఏమో అప్పుడైతే ఏమో మేము రాలేదు కానీ ఇప్పుడైతే బాగుంది.